నమస్తే అండి, స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి. ప్రోటీన్ అంటే కందిపప్పు. గత 40 సంవత్సరాల నుంచి నిజమైన కందిపప్పుకి పూర్తిగా దూరం అయిపోయాం మన భారతీయులు. ఎందుకంటే మన భారతదేశంలో పప్పు అనేది చాలా ఇష్టంగా తింటారు అందరూ. అలా ఇష్టంగా తినే ఆహారంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎంతో ప్రోటీన్ ఉంది, చాలా పోషక విలువలు ఉంటాయి, చాలా గొప్ప శక్తివంతమైన ఆహారం. కందుల్ని చాలా రకాలుగా మనం పూర్వీకులు వాడేవారు. ఇప్పుడైతే పప్పు ఒకటి చేసుకుంటున్నారు, కానీ అప్పుడు కందులు, ఈ దేశవాళీ కందుల్ని పొడి చేసి రోట్లో దాంట్లో నెయ్యి కానీ నువ్వుల నూనె వేసి తినేవారు. ఎక్కువ బ్రాహ్మణ్స్ తింటారండి కందిపొడి చాలా మంచిది ఆరోగ్యానికి. జీర్ణశక్తి, జీర్ణాశయం కరెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందంట. ఇన్ని అద్భుతాలు, అమోఘమైన పోషక విలువలు, చాలా టేస్టీ, రుచి కూడా పప్పు చాలా బాగుంటుంది కదండి వండేలా వండితే. ఇన్ని గుణాలు ఉన్న కందులు పూర్తిగా హైబ్రిడ్ అయిపోయి, అంటే జెనెటికల్ మోడిఫికేషన్ చేసేసి ఎకరానికి బస్తాలు కందులు పండాలనే ఆశతో హైబ్రిడ్ మాత్రమే మన భారతీయులు వాడాలి, వీళ్ళకి దేశవాళీ విత్తనం దూరం అయిపోవాలి, వీళ్ళు న్యాచురల్గా స్ట్రాంగ్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో హరిత విప్లవం కానీ, గ్రీన్ రెవల్యూషన్ కానీ, ఇంకా బయట దేశం వాళ్ళు మన మీద చేసిన ఏమంటారు దాడి, నాశనం వేసిన పునాదిలో ఎన్నో రకాల నష్టాలు. అందులో ఇది చాలా ఇష్టమైన, మనకి అందరూ చాలా ఇష్టపడే పప్పు. ఇది దేశవాళీ కందులండి. జనరల్గా మీ అందరికీ తెలిసింది ఏంటంటే, బజార్లోకి వెళ్ళి కందిపప్పు తెచ్చుకోవటం. అది తెల్లగా, అంటే నీట్గా పొట్టు లేకుండా ఎల్లో కలర్లో షైనీగా నిగనిగలాడిపోతుంటుంది. అట్లాంటి ప్యాకెట్స్లో సూపర్ మార్కెట్స్లో, లేదంటే హోల్సేల్ మార్కెట్లో కావచ్చు, ఎక్కడైనా మన భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంట్లో కుక్కర్లో వేసేసి ఆ పప్పు తినేయడం అయిపోయింది, అంతే. సో అసలు కందులు అంటే ఏంటి, ఒకప్పుడు ఎలా పండించుకునేవారు, అది ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మర్చిపోయారండి. ఒరిజినల్ కందులు ఎలా ఉంటాయి అంటే, మీకు ఒక 25 రకాల వరకు ఉన్నాయంటండి దేశవాళీ విత్తనాలు కందులు. ప్రాంతాల వారిగా వాళ్ళ ప్లేస్ని బట్టి వాళ్ళకి ఆ విత్తనం ఉంది కందులు. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కదా, ఎన్నో ప్లేసెస్. అడవి కందులు వేరేగా ఉంటాయి, మనకి లోకల్గా పండే నాటు కందులు వేరేగా ఉంటాయి. ఇవన్నీ కలిపి 25 రకాలు. 25లో నాకు ఒక 4-5 రకాలు తెలుసు అనమాట. అందులో ఒక రకం ఇక్కడ వేశాను. ఇది లావు, ఇంత చెట్టు ఉంటుందండి, కంది చెట్టు ఇంత లావు ఉంటుంది. హైట్ వచ్చేసి కరెక్ట్గా ఈ 15 ఫీట్ ఉంటుందండి. ఎందుకంటే ఇరిగిపోయింది బరువుకి. కందులు కాయలు బాగా కాసినాయండి ఈ సంవత్సరం. ఇది 2 సంవత్సరాలు ఏజ్ చెట్టు. జనరల్గా ఒక కంది 5 సంవత్సరాలు కాస్తుంది. మనకి పూర్వీకులు చాలగట్ల మీద ఇంటి కోసం వరితో పాటు కందులు, మినువులు, పెసలు, పువ్వులు, ఆవాలు ఇలాంటివన్నీ గట్ల మీద, పెద్ద పెద్ద గట్లు, ఇప్పుడంటే పిసినారుగా చిన్న చిన్న గట్లు వేస్తున్నారు, కానీ అప్పుడు పెద్ద వృక్షాలు పట్టేలాగా పెద్ద గట్టులు చేసేవారు. ఆ గట్టు మీద ఒక సైడ్ కంది, ఇంకో సైడ్ అరటి, అట్లా వాళ్ళ ఇంటికి సంబంధించిందంతా అక్కడ గ్రో చేసుకునేవారు. అలా మనకి ఒక రకం కంది అయితే ఇంత లావుని, చాలా హైటు, అంటే ఆ కందికి వచ్చిన కలపతో ఇల్లు కట్టేయచ్చు, దళ్ళు కట్టడం. ఇంకా మేకలకి, గొర్రెలకి, ఆవులకి అప్పుడు మన చేత్తోనే కదా నాన్న వాళ్ళు, తాతయ్య వాళ్ళు దళ్ళు కట్టేవారు. ఇప్పుడంటే ప్రతిదీ జాలి, ఫెన్షింగ్, కాంక్రీట్కి వెళ్ళిపోయారు. కానీ అప్పుల్లో అంతా సొంతంగా చేసుకునేవాళ్ళం. ఒక పొలానికి సరిహద్దుల్లో కట్టాలన్నా, మేకలకి, గొర్రెలకి, కోళ్ళకి కట్టాలన్నా ఇలాంటి కంది కంపుతోటి, కంది చెట్లతోటి, లేదంటే ఆముదం, మహావృక్షాలు అయిపోయిన తర్వాత ఆముదం చెట్లు కూడా, ఇట్లా అన్ని ప్రతి చెట్లని ఆ కలపని ఉపయోగించి వాళ్ళు లోపల ఫెన్షింగ్ లాగా చేసుకునేవారు. అంటే మల్టీ యూజెస్ అనమాట. సో ఈ కంది వచ్చేసి ఇంత లావుని, ఇంత హైట్ ఉంటుందని ఎవరికీ తెలియదండి. సో నేను స్వయంగా చూపించాలని మన ఈ బౌరంపేట ఫామ్లో అన్ని రకాల పంటలు గ్రో చేస్తాము. మినువులు, పెసలు కూడా పెట్టాం, కాకపోతే అది తీసేస్తాం, ఉండదు. ఇది మాత్రం ఉండిపోతుంది. కంది క్రాపు టైం వచ్చేసి 9 నుంచి 11 మంత్స్ అండి, ఎగ్జాక్ట్లీ 11 మంత్స్. కాకపోతే మనకి హైబ్రిడ్లో 6 మంత్స్లో క్రాప్ వచ్చేస్తుంది. విత్తనం వేసేస్తారు, కెమికల్స్ వేసేస్తారు. హైబ్రిడ్ ఇంతే ఉంటుంది, ఈ హైట్లో ఉంటుంది. మా హైట్ ఈ హైట్ అంటే 4 to 5 మధ్యలోనే ఉంటుంది దాని ఫీటు. ఏ హైబ్రిడ్ కంది అని తీసుకోండి, హైబ్రిడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ కంది వచ్చేసి విత్తనం వేసిన కాడ నుంచి మనకి కందులు చేతికి రావడానికి 6 నెలలు. ఇది మాత్రం 11 మంత్స్ పడుతుందండి ఇలా కందులు మనకు రావడానికి.
మహావృక్షం ఇది చెప్పాలంటే. అంటే మహావృక్షం అంటే అది ప్లాంట్, వృక్షం జాతిలోకి వస్తుంది కంది చెట్టు. అసలు ఇంత పెద్ద చెట్టు అవుతుందనేది ఎవరికీ తెలియదంటండి. దీనికి 5 క్రాపులు ఎలా వస్తాయంటే, ఒకసారి క్రాప్ అయిన తర్వాత ప్రూనింగ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ క్రాప్ వస్తుంది. సంవత్సరానికి ఒక క్రాపు 5 సంవత్సరాలు కాస్తుంది. ఆ తర్వాత చెట్టు ఇంక కాయడం తగ్గిపోద్ది. అప్పుడు కట్ చేసేసి మనం ఫ్రెష్ చెట్టు ఈలోగా ఇది తీసేసే లోపల అంతకుముందు సంవత్సరమే మళ్ళీ ఫ్రెష్ చెట్టు పెట్టుకునేవారు. అంటే ఈ విత్తనంతో మళ్ళీ చెట్లు పెట్టుకునేవారు. అట్లా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి వాడుకోవడానికి కందులు వాళ్ళ చెల్లగట్ల మీద దేశవాళీ కందులు పండించుకునేవారండి. సో ఆ పద్ధతిలోనే ఇప్పుడు ఇక్కడ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కంసనపల్లిలో కూడా ఈ విత్తనం వేసేసి రెగ్యులర్గా ఒక తోటలాగా, అంటే ఒక 20-30 చెట్లు పెట్టామనుకోండి, ఇలాంటివి చాలా కందులు వస్తాయి. ఈ కంది టేస్ట్ వచ్చేసి అసలు చాలా బాగుంటుందండి. పచ్చికాయలు కూడా నేను సేల్ చేశాను లాస్ట్ టైము. ఎంత ఇష్టపడ్డారంటే, మనకు బజార్లో దొరికే కందికాయలు కూడా దొరుకుతాయి, హైబ్రిడ్ అమ్ముతారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కలర్ కానీ, ఆ టేస్ట్ కానీ, కంది తింటున్నామన్న ఫీలింగ్ వస్తుంది. సో కాకపోతే తక్కువ కాస్తుంది, గుత్తులు కింద మన హైబ్రిడ్ కాసినట్టు కాయదు. ఈ కందుల్ని టైంకి హార్వెస్ట్ చేసుకుని పప్పు చేసుకుని, అంటే పప్పు ఎలా చేయాలంటే పాత పద్ధతిలో. ఇప్పుడు ఇది ఎలా పెరిగిందంటే, జస్ట్ మనం భూమిలో కొంచెం ఎరువేసాము, ఆ ఎరువు, తర్వాత ఘనజీవామృతం వేసాము, ప్లాంట్ పెట్టేసాము, ఇంకేమీ చేయలేదండి. దానంతరం అదే పెరిగి మనకు ప్రతి సంవత్సరం కాయలు ఇస్తుంది. మేము కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నాము, పచ్చికాయలు సేల్ చేస్తాం, ఇంట్లో తింటాం. మిగిలిన ఎండుకాయలన్నీ కూడా విత్తనానికి ఉంచుతాను, ఎందుకంటే కందిపప్పు చేసే అంత రాదు దీనికి. మేము 4-5 చెట్లు పెట్టాము, దాంట్లో 2 చెట్లు వాళ్ళ బర్రెలు ఎరగొట్టేసేసినాయి, చనిపోయినాయి. 1-2 చెట్లు మాత్రం ఉన్నాయి. ఇది విత్తనం కోసం ఉంచానండి. ఇది మన కంసనపల్లి ఫామ్లో ఒక 50 చెట్ల వరకు గ్రో చేయాలని. ఇట్లాంటి కంది చెట్టుని విత్తనంతో పాటు ఇట్లా పెంచి పెద్ద చేసి కందులు బయటికి తీసి, వాటిని ఎండిపోయిన తర్వాత మనం తీస్తాం కదా, వాటిని అలాంటి కందులు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. ఈ కందుల్ని పొయ్యి మీద వేపి, అంటే ఒక 2-3 కేజీలు వేసి రోస్ట్ చేసి మంచిగా దోరగా వాటిని చల్లారబెట్టి తిరగల్లో ఇసిరి పప్పు తయారు చేసి మనం అవి వాడుకోవాలండి. అది అసలైన కందిపప్పు తినే ప్రాసెసింగ్. తర్వాత మేము పప్పు తయారు చేసి మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఉండాలి అంటే, కట్టెల పొయ్యి మీద, నేనంటే అట్లా చేసుకుంటాను, అది ఒరిజినల్ పద్ధతి. మళ్ళీ కట్టెల పొయ్యి మీద కుండలో నైట్ నానబెట్టాలండి. పప్పు ఎప్పుడైనా సరే సేమ్ మన నవార బియ్యం, కులాకారు ఇవి ఎలా నానబెడతామో నైట్ నానబెట్టాలి, లేదంటే ఇది ఉడకదండి. ఒరిజినల్ కందిపప్పు ఉడకదు. మీకు ఎక్కడైనా కొన్నప్పుడు ఎక్కువ టైం వండడానికి టైం తీసుకుందంటే అది నిజం. ఎందుకంటే ఏ క్రాప్ అయినా ఎక్కువ టైం తీసుకున్న క్రాపు ఎక్కువ టైం కుకింగ్ సమయం తీసుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 11 months తీసుకుంది కదా కందిపప్పు, అందుకే టైం ఎక్కువ పడుతుంది. అదే మినువులు, పెసలు అనుకోండి 3 to 4 months. మన ఆర్గానిక్లో కూడా 5 to 6 monthsలో క్లోజ్ అయిపోద్ది మినువులు, పెసలు కూడా. అవి తక్కువ టైం తీసుకుంటాయి, అందుకే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది, కందిపప్పు లేట్ అవుతుంది. ఇలాంటి కందులు మనకి మెట్పల్లి, అంటే ఆ కంది వెరైటీ వేరండి, ఇట్లా చెట్టులాగా అవ్వదు, కాకపోతే అది కూడా హైట్ అవుతుందంటండి. దాని క్రాపింగ్ టైం కూడా 9 months. ఆ అబ్బాయి దేశవాళీ కందులు వాళ్ళ ఇంట్లో ఉన్నాయో మరి బయట నుంచి తెప్పించారో తెలీదు, తను చాలా బాగా చేస్తాడండి. రాహుల్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి గ్రామం. చాలా ప్రోడక్ట్ తీసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నుంచి. అద్భుతం అండి, సేమ్ నాలాంటి పిచ్చి ఉంది ఆ పిల్లోడికి కూడా, కాకపోతే చిన్నోడు. ఈ కందులు అక్కడి నుంచి వచ్చినాయి. దేశవాళీ కందులకి హైబ్రిడ్ కందులకి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలంటే, 2-3 రకాలుగా ఉంటుంది ఇది ఉండడం. అంటే లైట్ ఆరెంజు, ఎరుపు, నలుపు, మరూన్ కలర్, ఇలా 4-5 రకాలు వస్తాయి పండేటప్పుడు. సహసిద్ధంగా పెడినప్పుడు ఎప్పుడైనా అంతే, ఈక్వాలిటీ ఉండదు దానికి. ఇంకా సైజు చిన్నగా ఉంటుంది, ఒకటే నొక్కులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మనం కెమికల్స్ వేయం కాబట్టి. ఏ కంది హెల్దీగా కాయలో ఫామ్ అవ్వాలో అలా ఫామ్ అవుతుంది. కొంచెం పుచ్చులు కూడా ఉంటాయండి. ఇక అప్పుడే పుచ్చు అట్రాక్ట్ అయింది. ఇది మనకు వాళ్ళు హార్వెస్ట్ చేసి 15 days అయిందండి, నాకు పంపించి 1 week అయింది. అప్పుడే పురుగు అట్రాక్ట్ అయిపోయింది, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి మనం ఆపడం కష్టం పురుగు రాకుండా. ఇప్పుడు ఈ 100 kgs ఉన్నాయి నా దగ్గర, కాకపోతే ఈ చెట్టుది కాదండి, అవి పంపించింది. నేను ఆ డిఫరెన్స్ చెప్పడం కోసం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇవి 100 kgs కందుల రూపంలో కూడా సేల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సీడ్కి ఉపయోగపడుతుంది. మీకు ఎవరైనా నేచురల్ ఫార్మర్స్, గత ఫార్మర్స్ కానీ లేదంటే న్యూ ఫార్మర్స్ కానీ ఈ దేశవాళీ కందులతో గ్రో చేయాలనుకుంటే, లేదంటే మీ సొంత విలేజ్కి ఎవరికైనా పంపించి అమ్మ మీ నాన్నగారితో పండించాలనుకున్నా మన దగ్గర విత్తనం అందుబాటులో ఉంది. ఓన్లీ ఒక 15 days మాత్రమే నేను ఇది కాపాడగలను, ఎందుకంటే ఇది రోస్ట్ చేస్తేనే పురుగు పట్టకుండా ఆగుతుంది. రోస్ట్ చేసింది ఓన్లీ పప్పు చేసి వాడుకోవటానికి తప్ప విత్తనానికి పనికిరాదు.
పురుగు పట్టేస్తుంది. ఎండబెట్టి నేను బాగు చేసి రెడీ ఉంచుతానండి. 10-15 డేస్‌లో ఎవరైనా కందులు అంటే విత్తనానికి కాకుండా పొడి చెప్పాను కదా! కందులతో పొడి చేస్తే బావుంటుంది. పప్పుతో కాదు. కందులు రోస్ట్ చేసేసి రోట్లో దంచి పొడి చేసి పెట్టుకోండి. ఎన్నో ఆరోగ్య సమస్యలకి సొల్యూషన్ అండి కందిపొడి. కాకపోతే నేచురల్‌గానంటే ఏ కందులు పడితే ఆ కందుల పొడి కాదు నేను చెప్పింది. ఈ ఇవి సీడ్‌గా ఇంకా కందుల రూపంలో 15 రోజుల వరకు నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ సేల్ చేస్తాను. లేదు ఇది కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. ఇది పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద వేపి నేను ఇంతకుముందు చేశాను. కాకపోతే వీడియో ద్వారా తెలీదు. అది నేను ఓన్లీ పర్సనల్‌గా మొబైల్‌లో వీడియో తీసుకుని స్వచ్ఛమైన ఆహారం గ్రూప్‌లో పెట్టాము. మీకు మేము చేసేదంతా తెలియాలంటే గ్రూప్‌లో యాడ్ చేస్తాను. మా కాంటాక్ట్ నెంబర్‌కి మెసేజ్ చేస్తే సరిపోతుందండి. చూసిన వాళ్ళందరికీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మా దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి గ్రూప్‌లో ఉంటేనే నేను చేసే ప్రతి ప్రాసెసింగ్ మీకు కళ్ళ కట్టినట్టుగా అన్నీ చూపిస్తాను. కాకపోతే ఈ ఈ ఈ వీడియోలో మాత్రం చేయలేము అవన్నీని. సో, ఈ కందుల్ని కట్టెల పొయ్యి మీద ఏపి ఒక 2 డేస్ ఆరిన తర్వాత, ఎండబెట్టిన తర్వాత వాటిని తిరగలిలో అంటే ఇసురురాయి అంటారు. మీకు తెలుసు కదా పాత పద్ధతి. ఇసిరి పప్పు చేసి చెరిగి పైన పొట్టు కొంచెం ఊడిపోతుంది. ఇంకొంచెం ఉంటుంది. ఆ పప్పుని సేల్ చేస్తామనమాట. అట్లా కందిపప్పు కావాలన్నా కూడా హైబ్రిడ్ కందులు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పప్పు కూడా ఉంది. కాకపోతే అది ఎంతో లేదండి. కొంచెం మిగిలింది, సేల్ అయిపోయింది. ఇది మాత్రం దేశవాళీ. ఇది 100 కేజీస్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వీడియో చూసిన వాళ్ళు ఆర్డర్ పెట్టొచ్చు. ఇవి కందులండి.